quick information. So youth mobility visa ballot that's opening on 10th Feb 2026 to 12th Feb 2026 is not for Indian nationals. రీజన్ ఏంటంటే యూత్ మొబిలిటీ స్కీమ్ బ్యాలెట్ ఎలిజిబిలిటీ కనుక మీరు చూసుకుంటే ఇట్స్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ హాంకాంగ్, తైవాన్ అండ్ సమ్ ఆఫ్ ది ఓవర్సీస్ బ్రిటిష్ నేషనల్స్ సిటిజన్స్. సో రేపు అనగా ఫిబ్రవరి 10, 2026 నుంచి 12 ఫిబ్రవరి 2026 వరకు రన్ అయ్యే బ్యాలెట్లో ఇండియన్ నేషనల్స్కి అప్లై చేయకూడదు, ఎందుకంటే ఈ స్కీమ్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ఇండియన్ నేషనల్స్. ఎలా తెలుస్తుందంటే ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఇండియా, ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనుక చూస్తే సో దెర్ ఈజ్ ఎ డిఫరెంట్ స్కీమ్ ఫర్ ఇండియన్స్. సో ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ ఇందులోకి వెళ్తే కనుక సో మీకు బ్యాలెట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే డీటెయిల్స్ ఆఫ్ ది నెక్స్ట్ బ్యాలెట్ ఇన్ 2026 విల్ బి పబ్లిష్డ్ ఆన్ దిస్ పేజ్. సో ప్రజెంట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయిన తర్వాత నేనే ఒక వీడియో రూపంలో ఇంటిమేట్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ రేపు ఓపెన్ అయ్యే బ్యాలెట్కి మాత్రం అనగా 10th ఫిబ్రవరి ఓపెన్ అయ్యే బ్యాలెట్కి ఇండియన్ నేషనల్స్ అప్లై చేయొద్దు, ఇది మనకి అప్లై కాదు. థ్యాంక్ యూ.